పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మనోజ్ అగర్వాల్ నియమించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. బీజేపీ ఈసీకి ఉన్న స్నేహ బంధానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ఈసీ కలయిక అయిన చోర్ బజార్లో ఎంత పెద్ద దొంగతనం చేస్తే అంత పెద్ద బహుమతి లభిస్తుందని ధ్వజమెత్తారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుకూలంగా పనిచేసిన వారికే కీలక పదవులు కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు. మనోజ్ అగర్వాల్ నియామకం, ఎన్నికల సంఘం, బీజేపీ మధ్య ఉన్న అపవిత్ర కలయికను ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బెంగాల్లో సుమారు 27 లక్షల మంది ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకున్నారని, బీజేపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే ఈసీ పక్కా ప్రణాళికతో అమలు చేసిందని విమర్శించారు. ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఇప్పుడు పదవుల రూపంలో బహుమతులు అందుతున్నాయని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. అటు ఎస్ఐఆర్ సమయంలో స్పెషల్ రోల్ అబ్జర్వర్గా వ్యవహరించిన సుబ్రతా గుప్తాను బెంగాల్ సీఎం సలహాదారుగా నియమించారు.